డ్రంక్ డ్రైవ్లో మేము మందు వేసాం కానీ చాలా కంట్రోల్ ఉంటాం, చాలా పర్ఫెక్ట్, పోలీసులకి ఏం నష్టం అని ఒకటి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పోలీసులు వెహికల్ సీజ్ చేయకూడదని ఉన్నా కొంతమంది వెహికల్ సీజ్ చేస్తారు. నెంబర్ 2. నెంబర్ 3, వైన్ షాపుల దగ్గర బార్లకి దగ్గరలోనే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకా తాగడం ఎందుకు, ప్రభుత్వమే తాగమంది కదా మరి కొంతమంది వాదిస్తుంటారు. ఈ మూటికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంత తాగితే నేను ఎంత తాగినా నేను కంట్రోల్ తప్పను అని చెప్పడం కరెక్ట్ కదా. అలాగనే అది ప్రభుత్వం అనేక రకాలుగా పరిశీలన చేసి మేధావులు అందరూ కూడా, నిష్ణాతులు అందరూ కూడా దానికి ఒక 30 mg/100 ml అనేది ఒక ప్రమాణం నిర్దేశించారు. అంటే ఏ కారణంతో అతను మద్యం సేవిస్తే 30 mg కంటే లోపల ఉంటే లైబిలిటీ లేదు. అదే చట్టమే మనకి మినహాయింపు ఇచ్చింది కదా. తాగాడు కానీ 28 వచ్చింది అనుకోండి, 29, ఈవెన్ 30 వచ్చినా కూడా మన ఆఫీసర్స్ వదిలిపెట్టే అధికారం ఉంది ఆ స్పాట్లో ఉన్న వాళ్ళకి. ఇంకా మంచిదని ట్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్స్ కొంతమంది ఏం చేశారంటే, ఒకవేళ రీడింగ్ ఎప్పుడైనా మెషిన్ మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే బ్రెత్ అనలైజర్, ఆల్కహాల్ విశ్లేషణ చేసేది 35 వరకు కూడా మినహాయింపు ఇచ్చారు. మీకు తెలుసు 35 వరకు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ అతను 30లో ఉన్నా కూడా 31, 32 కొంచెం మార్జిన్ ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత యాక్ట్ చట్ట ప్రకారం 30 mg/100 ml 100 ml బ్లడ్లో 30 mg ఆఫ్ ఆల్కహాల్ కనుక డిటెక్ట్ అయితే అతను లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండర్ 185 డ్రంక్ డ్రైవ్ చేసిన దానికి. బిలో 30 అయితే లేదు, బిలో 30 అయితే లేదు. మనం 60, 40, 200 అంటే ఇంకా వాళ్ళు ఎంత మోతాదు మించి సేవించుంటారు మధ్య. వాళ్ళు మేము తాగినా పర్ఫెక్ట్గా ఉన్నాం అంటే పర్ఫెక్ట్గా అంటే నువ్వు కొంతమంది వ్యక్తులకు తక్కువ తాగితేనే వాళ్ళు కంట్రోల్ తప్పవచ్చు. కొంతమంది ఎక్కువ శాతం సేవించినా కూడా, మద్యం సేవించినా కూడా అతను బాగానే ఉండొచ్చు. అది ప్రమాణం కాదు. చట్టం నిర్దేశించింది మనకి 30 mg/100 ml. దాన్ని మించి వస్తే మనం ప్రాసిక్యూట్ చేయాల్సింది. దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నా, ఎంత వాహనం కరెక్ట్గా నడపగలిగిన. సార్ మీరు చెప్పినట్లుగా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికారు అనుకోండి, బండి సీజ్ చేయొచ్చా లేదా? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మనకు అనేకసార్లు మన హైకోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి. బండి సీజ్ చేసేదానికి అధికారం లేదు. కానీ బండి అతను ఆ తాగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనే వాహనం నడుపుకుంటూ ముందుకెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్షణం, ఆ పట్టుబడిన క్షణం అతను నడపకుండా నిరోధించడానికి మాత్రమే ఇది ప్రయత్నం. అతను కాకుండా ఆ బండిలో ఇంకొక వ్యక్తి, తాగిన వ్యక్తి ఎవరన్నా, మద్యం సేవించిన వ్యక్తి ఎవరన్నా ఫిట్గా ఉంటే, డ్రైవింగ్ నడపగలిగేవాడు ఉంటే, లైసెన్స్ కలిగి ఉంటే అతను బండి తీసుకుని వెళ్ళొచ్చు. పంపిస్తారు, ఖచ్చితంగా పంపాలి. కానీ ఈ కేసుకి సంబంధించి కేసు బుక్ చేసిన తర్వాత అతను ఆర్సీ కావచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, కేసుకి అవసరం కాబట్టి వివరాలు తీసుకోవాలి. కానీ పోలీస్ స్టేషన్ ముందు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పొద్దున్న లెగిస్తాడు, మంగళవారం, శనివారం, ఆదివారం తర్వాత కొన్ని వందల బండ్లు తొక్కుపడి ఉంటాయి. దాని మీద క్రైమ్ నెంబర్ రాసి ఉంటాయి. అంటే అవన్నీ కూడా సీజ్డ్ బండ్లు అనుకోవాలా, లేదు ఆ టైంలో వెనక ఎవరు లేరు అని ఆ బండ్లు పెట్టుకోవాలి అనుకోవాలి? వెనక ఎవరు లేని కారణంగానే బండి పెట్టుకోవడం కూడా మీరు అనుకున్నట్టుగా పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా హ్యాపీగా ఉంటారు బండి సీజ్ చేయడం. ఎందుకు ఉంటారని చెప్తాను. అంటే ఒక రాత్రి ఒక డ్రంక్ డ్రైవ్ డ్యూటీ చేసిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ గారు లేదా ఏసీపీ టీము అక్కడ ఒక 30 మంది పట్టుబడ్డారు అనుకుందాం. 30 వాహనాలను పోలీస్ స్టేషన్తో అక్కడ స్పాట్ నుంచి తరలించడం ఎంత కష్టసాధ్యం అనుకుంటారు. ఆ బండి రావచ్చు, రాకపోవచ్చు, మళ్ళీ ఈడు తీసుకెళ్తే ఏమైనా ప్రమాదం కలగవచ్చు, ఇవన్నీ ప్లస్ ఆ పెట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో బై మిస్టేక్ ఏదన్నా ఒక బండి మిస్ అయింది అనుకోండి, అది చట్ట ప్రకారం మనం అతను రసీదు ఇచ్చి ఉంటాడు అక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా. సో బండి లైబిలిటీ మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చింది, సీనియర్ ఆఫీసర్లు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, బండి పట్టుబడ్డప్పుడు డ్రంక్ డ్రైవ్లో ఇంకొక వ్యక్తి నడపగలిగేవాడు, తాగనేవాడు ఎవడైనా ఉంటే వాడికి ఇచ్చి పంపవచ్చు. మాకు కేసు బుక్ చేయడమే కావాలి మాకు. సార్ ఆ కేసులో ఒక వ్యక్తి తాగి దొరికాడు, ఎవరు లేరు, బండి తీసుకొస్తారు, పోలీస్ స్టేషన్ పెడతారు. ఆ సీట్ మీద కానీ ఆ బండి మీద కానీ క్రైమ్ నెంబర్ రాసే అధికారం ఉందా పోలీసులకి? క్రైమ్ నెంబరు రాయడం అంటే దానికి అది పెయింట్తో కొంతమంది రాస్తుంటారు కదా. లేదు, అది ఎఫ్ఐఆర్ అయిన యాక్సిడెంట్ 304 అంటే ఏదన్నా డెత్ ఉన్న కేసులో ఎక్కువ కాలం పడి ఉంటుంది. ఆ కేసు విచారణ రావడానికి సపోజ్ 2023లో ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించినప్పుడు ఆ బండి బ్రేక్ లేని కారణంగానో, ఫిట్నెస్ లేని కారణంగా, మరొకటి లేని కారణంగానో అది ఇన్వాల్వ్ అయ్యి ఉందనుకోండి ఆ కేసులో. అది కేసు ప్రాపర్టీ కింద ఉంటుంది జనరల్గా. ఆ కేసు ప్రాపర్టీ అలాగే వదిలేస్తే అప్పుడు నమోదు చేసిన ఎస్ఐ, ఆ రైటరు, ఆ సీఏ గారు మారిపోతారు. ఆ బండి ఎందులో ఉంటుందో నెంబర్ ప్లేట్ ఊడిపోవచ్చు, లేకపోతే మరొకటి జరగవచ్చు. అందుచేత ఈజీగా గుర్తింపు కోసం మరి రాస్తారు తప్ప అది డీఫేస్ చేయాలని, అంటే దాన్ని అందం పాడు చేయడం కానీ అలాంటిది ఏముండదు. జస్ట్ ఏదో ఒక చోట ఒక రాయాలి కాబట్టి అది గుర్తింపు కోసం ఆ నెంబర్, క్రైమ్ నెంబర్ రాస్తారు. ఓకే సార్, 2 సార్లు తాగి దొరికితే లైసెన్స్ క్యాన్సిల్, ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ అప్లై చేసుకుంటే? అంటే మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకసారి అయితే దాంతో వదిలిపెడతారు, రెండోసారి అయితే
మన ఇక్కడ ఆర్టీఏకి మేజిస్ట్రేట్ గారి ద్వారా లెటర్ పెడతారు. పలానా వ్యక్తి రిపీటెడ్గా అలవాటు ప్రకారం చేస్తున్నాడు కూడా అతను లైసెన్స్ క్యాన్సిల్ చేయమని. అది డ్యూరేషన్ ఉండొచ్చు, 1 year కావచ్చు, లేదా 5 years కావచ్చు, శాశ్వతంగా కూడా ఆయన కోర్టు యొక్క అధికారం అది. కోర్టు ఆర్టీఏకి లెటర్ అడ్రస్ చేస్తే పలానా వ్యక్తి యొక్క లైసెన్స్ పలానా నెంబర్ గల లైసెన్స్ కాపీ పంపిస్తే అని రద్దు చేయమంటారు. అలా రద్దు అయిన లైసెన్స్ అయిన తర్వాత మళ్ళీ అతను పట్టుబడితే అతను తీవ్రమైన శిక్షకు అర్హుడు. ఓకే, కొంతమంది సిగ్నల్ జంప్ చేస్తారు. సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు నీకేం నష్టం, పోతే నేను పోతాను కదా అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మీరేం చెప్తారు వాళ్ళకి? అంటే సిగ్నల్ జంప్ చేయడం వల్ల ఒక వ్యక్తికి సిగ్నల్ జంప్ ఎప్పుడు వస్తారు? రెడ్ లైట్ మీద కదా జంప్ చేసేది. రెడ్ లైట్ వచ్చిందంటే దాని అర్థం ఈయనకి రెడ్ లైట్ వచ్చిందంటే పక్కోడికి గ్రీన్ లైట్ వచ్చినట్టే, లేదా ఇంకో పక్కోడికి గ్రీన్ లైట్ వచ్చినట్టే. మరి ఈయనకి రెడ్ లైట్ వచ్చినప్పుడు ఈయన చచ్చిపోవడానికి సిద్ధమైనా లేకపోతే మరొకటైనా మరి అవతల వాడు రెడీగా లేడు కదా. అవతల వాడి ప్రాణాన్ని ప్రమాదానికి గురి చేసే అవసరం లేదా అవతల వాడిని భద్రత ప్రమాదంలో పడేసే అధికారం ఈయనకి లేదు. కాబట్టి శిక్షార్హుడు అతను. ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదా. చేస్తారు, అంటే అది మూర్ఖత్వం, మొండితనం. సార్ మీరు ట్రాఫిక్లో పంజాగుట్ట బంజారాలు చేస్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా అమ్మాయిలు దొరికేవారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండేదండి? అంటే కొంతమంది అమ్మాయిలు కదా, అబ్బాయిలు కూడా దొరికేవారు ఎక్కువగా బంజారాల్స్. అంటే వాళ్ళు ఉదాహరణకి కొంతమంది ప్రముఖుల పిల్లలు, కొంతమంది నాయకుల పిల్లలు, కొంతమంది అధికారుల పిల్లలు, వాళ్ళు తెలియని ఇమ్మెచ్యూరిటీ అంటే అపరిపక్వత గల మానసిక స్థితితో వారి తండ్రి యొక్క హోదా లేకపోతే వాళ్ళు పలానా వాళ్ళ హోదా మేము ఎవరో తెలుసా అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్కి 9 నెలల ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు అంటే ట్రైనింగ్లో పదే అక్కడ పరిగెత్తి అలా గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు వేసుకురమ్మంటారు, లేకపోతే ఇంకో ఇదంతా కూడా ఓపికను పెంచడం కోసం. ఇప్పుడు అతను తిట్టాడని చెప్పి మేము సీలియన్గా మేము తిట్టాల్సిన అవసరం లేదు. మేము తిడితే అతనికే మాకు తేడా ఉండదు. పోలీస్ ఆఫీసర్కి యూనిఫామ్ వేసుకున్నాం, వీఆర్ సపోజ్ టు. కానీ ఆ ఓపిక ఎంత వరకు ఉంటుందండి? ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఓ స్టేజ్ వరకు ఉంది, కానీ మన చట్టం అధికారం ఇచ్చింది. మన 186 9 o'clock డ్రంక్ అండ్ స్టార్ట్ చేశారు, 11:30 12 అవుతుంది, 12 దాటికి ఎలాగో చేయరు. 12కి లాస్ట్ స్టేజ్లో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు, ఇరిటేషన్ వస్తుంది. మరి అప్పుడే మీరు కేసు బుక్ చేస్తున్నాం కదా. 186 ఐపీసీ అంటే ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అవతల వ్యక్తి అడ్డుకోవడం 186. ఒకవేళ అతను చేంజ్ చేసుకున్నాడు అనుకోండి 353 ఐపీసీ అసాల్టింగ్ ఏ పోలీస్ సర్వెంట్, పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు అతను మ్యాన్ హ్యాండిల్ చేస్తే అది ఉంటుంది. సరే, మీకు బాగా గుర్తున్న కేసు చెప్పండి, బాగా ఆర్గ్యుమెంట్ చేసిన కేసు. అంటే బాగా పెద్ద పెద్దలు కూడా చాలా మంది ఆర్గ్యుమెంట్ అంటే ఒక సీనియర్ వాళ్ళ గురించి చెప్పొద్దు, జస్ట్ వాళ్ళకి అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 2018 or 19లో నేను ఏసీపీ ట్రాఫిక్ ఉన్నాను గోషామాల్. సో నా డ్యూటీ ఆ రోజు నైట్ ఏసీపీలు పర్యవేక్షణాధికారిగా ఉంటారు. డీడీ చేసినప్పుడు ఇన్స్పెక్టర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ 36 దగ్గర క్రోమా దగ్గర డ్యూటీలో ఉన్నాను. ఉన్నప్పుడు ఒక సీనియర్ ఆఫీసరు కర్ణాటక చెందిన ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ విత్ ఫ్యామిలీ వచ్చాడు. ఆయన కారు నడుపుతూ తాగి ఉన్నాడు టెస్ట్ చేస్తే. సో ఆయన అప్పుడు తాగి ఉన్న తర్వాత అసలు ఊదడానికే ఆయన సహకరించలేదు. సరే సహకరించలేదు, కాకపోతే ఇంకా పదే గట్టిగా పట్టుకున్న తర్వాత ఆయన ఊదిన తర్వాత ఆల్కహాల్ సేవించి ఉన్నట్టుగా తెలిసింది మనకి. తెలిసిన తర్వాత ఆయన దిగమంటే బండి దిగడు, భార్య ఉంది కూడా. తర్వాత ఆయన పదే చెప్పిన తర్వాత ఇంకా మరి మనం ఏం చేయాలి మార్గం? అందరూ ఉన్నారు కదా, అందరికీ ఒకటి మీకు ఒకటి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా కారు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఎవరన్నా నడిపే వాళ్ళు ఉంటే మీకు వెహికల్ ఇస్తాం, కేసు బుక్ చేస్తాం అని చెప్పాం. ఫస్ట్ ఊదలేదు ఆయన, చాలా సేపటి వరకు ఊదలేదు. ఊదకపోతే మళ్ళీ బ్రెత్ అనలైజర్ వాడతానంటే నేను ఊదనన్నాడు ఆయన. కానీ తాగినట్టే బాగా కనపడుతుంది ఆయన హావభావాలు బట్టి కానీ మాట్లాడే విధానం బట్టి. నేను జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ చెప్పి టీంని పిలిపించి ఉస్మానియా హాస్పిటల్ పంపించాం. పంపిస్తే హాస్పిటల్లో ప్రీవియస్లో ఐఏఎస్ కాకముందు ఆయన డాక్టర్ అనమాట. ఆయన ఒక డాక్టర్గా ఉండి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. అయిన తర్వాత చాలామంది అతని మిత్రులు వాళ్ళ బ్యాచ్మేట్స్ సీనియర్ ఆఫీసర్లు చాలామంది ఫోన్ చేసి అది కాదు ఇది కాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని చెప్పాం. వదలడం అంటే వదిలితే నా ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ గమనించే వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇతర అందరూ ఉన్నారు, మా ఉద్యోగులు అందరూ ముందు వదలడం అనేది అసాధ్యం అది ఒకసారి దొరికిన తర్వాత. సరే వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ పంపించిన తర్వాత ఆ గేట్ ప్యాటర్న్ ఉంటుంది, నడుస్తుంటే ఎలా నడుస్తున్నాడని చెప్పి గేట్ ప్యాటర్న్ రాస్తాడు డాక్టర్. ఫస్ట్ ఎపిఎస్ టు హ్యావ్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ అని రాసి తర్వాత మళ్ళీ డాక్టర్ అని చెప్పగానే మళ్ళీ కొట్టేసాడు. అది కొట్టేసిన తర్వాత రాత్రి ఇక మీరు సిపి గారిని చెప్పండి, వారు పిలవండి, ఏం పిలవండి అంటాడు. ఎవరిని పిలవరు సార్, నేను ఏసీపీ లెవెల్లో నేను నిర్ణయం తీసుకోవాలి. అర్ధరాత్రి 12:30 1 గంటకి సీనియర్ ఆఫీసర్ లేపడం కరెక్ట్గా అది ఈ ఇష్యూ గురించి, పైగా మీరు తప్పు చేస్తున్నారని చెప్తే ఆయన ఒప్పుకోలేదు.
సరే మర్నాడు గాంధీ హాస్పిటల్ పంపిస్తే గాంధీలో అలా రాసి పంపించాడు. కానీ తర్వాత ఆఫీసర్స్, మన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇలా ఇష్యూ అంతా మరి సీనియర్ ఆఫీసర్తో ఇష్యూ అయింది కాబట్టి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన చాలా మెచ్చుకున్నారు మన కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారు. సో ఆయనకేమైందండి ఐఏఎస్కి కోర్టుకు పంపించారు. అది తర్వాత వెళ్ళాడు, అన్నీ చేసుకున్నారు. దిగిపోయింది కదా చెప్పా. తర్వాత పొద్దున్న రాజీకి వచ్చాడు మళ్ళీ. సో ఇంకా ఇష్యూ పెద్దది ఎంతుందండి అప్పుడు ఆయనకి? కానీ 150 పైన వచ్చింది ఆయనకి. సార్ 30 వరకు ఎగ్జామ్షన్ అంటున్నారు కదా, 30 వరకు ఉండాలని ఏం తాగారండి? బీరు తాగాల ఒక పెద్ద చాలా అంటే అది తాగిన సమయం, తర్వాత తాగిన తర్వాత ఎంతసేపటికి బయటకు వచ్చి ఆయన వాహనం నడిపే అవన్నీ కౌంట్ అవుతాయి. కొంతమంది శారీరక మెటబాలిజం వేరే రకంగా ఉండొచ్చు. బట్ ఎంత అనేది కొంతమందికి తాగకపోయినా వాళ్ళ బాడీలో మీరు అన్నట్లుగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మౌత్ నుంచి వాష్ వస్తుంది, కంపు కొడుతుంది, అది కూడా కౌంట్ అవుతుందా? లేదు, అది చిన్నదని ఒకవేళ వచ్చినా అది 5, 10 ఆ రేంజ్లో తప్ప తాగితేనే వస్తుంది. అది మరి కొంతమంది చెప్తారు మీ పొద్దున్న తాగం రాత్రి వరకు రాదు అని అంటారు. అది కరెక్ట్ కదండి. నేను నా అనుభవంలో నేను 6 సంవత్సరాలు సుమారు అందుకే చేస్తున్నాను. నేను ట్రాఫిక్లో వేరు హోదాల్లో ఇన్స్పెక్టర్గా, తర్వాత ఏసీపీగా. సో నాకు ఎక్కడ అట్లాంటి కేసు తగలేదు. అది అంతా అబద్ధం. అది మధ్యాహ్నం అయినా ఎక్కువ తాగి ఉండాలి, సాయంత్రం వచ్చి ఉండాలి. లేదా సాయంత్రం 3-4 గంటలు కూడా కొంతమంది కూర్చొని ఫ్రెండ్స్తో కలిసి తాగి ఉండాలి. లేదా తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం, బంధుమిత్రుల్లో అవమానానికి గురి కాకుండా ఉండడం కోసం అట్లా చెప్తారు. సార్ పంజగుట్లో కాదు కానీ సిటీలు మొత్తం కూడా, లేదా రాష్ట్రం మీద చెప్పిన 150,000 మంది ఈ సంవత్సరానికి రోడ్డు ప్రమాదాలు చనిపోతారు. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి అవగాహన కావాలి? అంటే రోడ్డు ప్రమాదాల నిర్వహణ అరికట్టాలంటే ప్రధానంగా అంటే ఓన్లీ పోలీసు ఎప్పుడు ఏదో ఫైను, జరిమానా వేస్తున్నారు, తర్వాత పాత చలానాలు కట్టిస్తున్నారంటే పోలీసు కట్టించే జరిమానాల సంవత్సరానికి ఏ రకంగా చూసుకుని ఒక 100 కోట్లు అనుకోండి, ఉదాహరణగా 100-200 కోట్లు అనుకోండి, రాష్ట్రం మొత్తం కాదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఆధారపడి ఉందా ఏంటి? ఏ మూలకి వస్తుంది అసలు? మా దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో 100 మంది సిబ్బంది ఉంటే 100 మంది సుమారు 100 లక్షల కోటి రూపాయలు నెలకి జీతం ఒక పోలీస్ స్టేషన్ మీద పోతుంది. సో ఏ విధంగానే ఈ బడ్జెట్ ఈ ఫైన్ల ద్వారా వచ్చిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నడిపేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు.